హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎలాంటి ఆహారాలను మన డైట్లో భాగంగా చేసుకోవాలో మాట్లాడుకుందాము. మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మీ ఆహారంలో వివిధ రకాల పోషకాలు అధికంగా ఉండేలాగా ఆహారాలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా విటమిన్లు సి, డి, ఈ మరియు జింక్ అధికంగా ఉండే ఆహారాలు, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ప్రోబయోటిక్స్ కలిగినటువంటి ఆహారాలు. ఇవి రోగనిరోధకతకు మద్దతుగా ఉంటాయి. మనము రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అంటే మరికొన్ని అద్భుతమైన ఆహారాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఇప్పుడే చూసిద్దాం. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడే అద్భుతమైన ఆహారాలు. మొదటిగా సిట్రస్ పండ్లు. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడే విటమిన్ సి పుష్కలంగా ఉండేటువంటి సిట్రస్ పండ్లు, ఉదాహరణకు నారింజ, ద్రాక్ష పండ్లు, నిమ్మకాయలు మనలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. మరియు బెర్రీలు. బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది కణాలు దెబ్బతినకుండా రక్షించడంలో ఎంతగానో సహాయపడతాయి. మనం తరచుగా వండుకునేటువంటి క్యాప్సికం, అదేనండి బెల్ పెప్పర్స్. బెల్ పెప్పర్స్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఎర్రగా ఉండేటువంటి బెల్ పెప్పర్స్లో విటమిన్ సి యొక్క శాతం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి వీటిని కూడా మనం ఆహారంలో భాగంగా చేసుకుంటే రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ మధ్య కాలంలో క్యాబేజీ, క్యాలీఫ్లవర్స్తో పాటుగా బ్రోకలీని కూడా మన దేశంలో అధికంగా వాడుతున్నాం. ఇందులో కూడా విటమిన్లు సి, ఈ మరియు ఏ, అలాగే సల్ఫోరాఫేన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయట. ఇవి కూడా మనలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఎంతగానో దోహదపడతాయట. ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం మనకు తెలుసు కదా. ముఖ్యంగా పాలకూరలో విటమిన్లు ఏ, సి మరియు ఈ, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ అనేవి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పాలకూరను కూడా తరచుగా మనము వంటల్లో ఉపయోగించుకుంటే మంచిది. బీటా కెరోటిన్ అందించేటువంటి చిలకడ దుంపల్ని కూడా మనము రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి తరచుగా తింటూ ఉండాలి. అందరి వంటగదుల్లో ముఖ్యంగా ఉండే పదార్థం వెల్లుల్లి. వెల్లుల్లితో ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఇది ముఖ్యంగా వైరస్లతో పోరాడటానికి సహాయపడే అల్లిసిన్ మరియు ఇతర సమ్మేళనాలను కలిగి ఉంటుంది. మనము వెల్లుల్లిని రాగా తినవచ్చు, పులియబెట్టిన వెల్లుల్లిని తినవచ్చు, మరియు కూరల్లో కూడా అధిక శాతంలో వెల్లుల్లిని వేసుకున్నట్లయితే గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా మనం కూరలు వండుకోం కదా. వెల్లుల్లితో పాటు అల్లం కూడా ప్రతి వంటగదిలో ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను అధికంగా కలిగి ఉండేటువంటి అల్లము టీలోనూ మరియు కూరల్లోనూ తరచుగా వాడుతూ ఉండటం వల్ల కూడా మనం రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ప్రోబయోటిక్స్ అధికంగా ఉండేటువంటి పెరుగును కూడా తరచుగా మనము ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది పేగు ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గింజలు మరియు విత్తనాల్లో కూడా విటమిన్ ఈ, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు రోగనిరోధక శక్తిని పెంచే ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రకరకాల గింజలు మరియు విత్తనాలను రాత్రిపూట నీళ్ళలో నానబెట్టుకొని ఉదయాన్నే వాటిని పొట్టు ఒలుచుకొని తిన్నట్లయితే చక్కని ఆరోగ్యం మన సొంతమవుతుంది. అంతేకాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండేటువంటి చేపలు, ముఖ్యంగా జిడ్డుగల చేపలు, ఉదాహరణకి సాల్మాన్, ట్యూనా వంటి చేపలు రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు చక్కని ఆహారాలుగా చెప్పుకోవచ్చు. మన ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే మరొక ముఖ్యమైన వస్తువు పసుపు. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. గాయాలైనప్పుడు వెంటనే పసుపు వేస్తే ఆ గాయాలలో ఉన్న రక్తం గడ్డకట్టడం చూస్తాం కదా. గాయాలు త్వరగా మానిపోతాయి కూడా. పసుపులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గాయాలను కూడా మానుతాయని మనకు తెలుసు. అయితే పసుపును నీళ్ళలో వేసుకుని, పాలల్లో వేసుకుని రకరకాలుగా మనము వంటల్లో వాడడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. గ్రీన్ టీలో కూడా ఈజీ, సిజీ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయట. ఇవి కూడా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఎంతగానో సహాయపడతాయట. తినే ఆహార పదార్థాలలో వైవిధ్యత అనేది కీలక పాత్ర పోషిస్తుంది. పండ్లు, కూరగాయలు మరియు ఇతర పోషకాలు అధికంగా ఉండేటువంటి ఆహారాలతో కూడినటువంటి వైవిధ్యమైన ఆహారాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఒకే విధమైన ఆహారాలు ప్రతిరోజు తినడం వల్ల బోర్ ఫీల్ అవుతాం కదా. కాబట్టి కావలసినంత ప్రోటీను, కావలసినంత ఫైబరు, కావలసినన్ని పోషకాలున్న ఆహారాలను కాస్త డిఫరెంట్గా మార్చి తింటూ ఉండడం వల్ల ఆసక్తిగా ఉంటుంది.
మరియు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. అంతేకాకుండా సుగంధ ద్రవ్యాలను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, స్పైసెస్ ఇలాంటి వాటిని కూడా తరచుగా మనం ఆహారంలో భాగంగా చేసుకుంటూ ఉండాలి. మనం తెలుగు ప్రజలందరం కూడా అధికంగా స్పైసెస్ తింటూ ఉంటాం కదా! సో, ఆ స్పైసెస్‌లో కూడా రోగనిరోధక శక్తిని పెంచేటువంటి అనేక గుణాలనేవి ఉంటాయన్నమాట. అంతేకాకుండా పెరుగు మరియు పులియబెట్టినటువంటి ఆహారాలను కూడా తప్పక మన ఆహారంలో భాగంగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే అందులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. అవి ఆరోగ్యంగా ఉండటానికి, రోగాలతో ఫైట్ చేయడానికి మన శరీరానికి ఎంతగానో సహాయపడతాయి. ఆహారాలతో పాటుగా సరిపడినంతగా సుఖమైన నిద్ర మరియు ఒత్తిడులతో పోరాడేందుకు కూడా మనం ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుంది. వీటి వల్ల రోగనిరోధక పనితీరులో ఎంతో ప్రభావవంతమైన మార్పును మనం చూడగలుగుతాము. వీటన్నిటితో పాటుగా మన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడంలో మనం జాగ్రత్త వహించాలి. ఎందుకు అంటే రోగనిరోధక పనితీరుతో సహా మొత్తం ఆరోగ్యానికి తగినంత నీరు తాగడం అనేది చాలా ముఖ్యం. కేవలం భోజనం చేసినప్పుడో, దాహం వేసినప్పుడో కాకుండా ప్రతిరోజు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలని ఒక నియమం పెట్టుకొని, తప్పకుండా నీటిని కూడా అధికంగా తాగుతూ ఉండడం వల్ల మన శరీరము డీహైడ్రేషన్‌కి గురి అవ్వకుండా ఎల్లవేళలా హైడ్రేటెడ్‌గా ఉండేందుకు మనము ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఫ్రెండ్స్ చూసారు కదా! రోగనిరోధక శక్తిని కలిగి ఉండటానికి ఎలాంటి ఆహారాలు, ఎలాంటి జీవన విధానం మనం కలిగి ఉండాలో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పక మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోగలరు. మరొక అందమైన హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బై బై.